అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందు ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్, జీసస్ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. గత వారంలో ప్రభు కృపను బట్టి హైదరాబాదులో ఒక 3 దినాల పరిచర్య, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 దినాల పరిచర్య, ఇలాగ 5 దినాల పరిచర్య ముగించుకొని రావడానికి ప్రభు సాయం చేశాడు. ఆయా ప్రాంతాల్లో అవసరతలో ఉన్నటువంటి దైవజనులు, దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు తన దాసుల్ని రాబోయే దినాల్లో ఇంకా అనేక మందిని ఆయా ప్రాంతాల్లో వాడుకుంటాడు. అంతేకాకుండా 3 రోజుల క్రితం మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసంలో పనిచేస్తున్నటువంటి దైవజనుడు పాస్టర్ జె ఐజక్ గారు, అనగా జక్కుల ఐజక్ గారు, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, వారు ప్రభు పిలుపును అందుకొని వారు వెళ్ళిపోవడం జరిగింది. హి వాజ్ ప్రమోటెడ్ టు గ్లోరీ. కనుక వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం సతీమణి, కుమారుడు, సేవలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు సువార్త గాయకుడైనటువంటి జక్కుల ప్రవీణ్, అంతేకాకుండా వారి కుమార్తె వివాహితురాలు, వారి చిన్న కుమారుడు ఆయన కూడా సేవలో కాస్త సహకరిస్తున్నాడు. కనుక ఆయన దాసుడు విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. గత దినాల్లో మీరు జరిగించినటువంటి పరిచయం అంతటిని బట్టి మీకు వందనాలు. మీ దాసుల్ని వాడుకున్న విధానం కొరకే మీకు వందనాలు. మీ స్వరాలుగా ఉండడానికి, మీ సందేశాలను అందించడానికి, మీ స్వాస్థ్యమైన ప్రజలను స్థిరపరచడానికి మీ దాసుల్ని వాడుకున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ పిలుపును అందుకొని మీ దగ్గరికి, మీ సన్నిధిలో ఉండడానికి వచ్చినటువంటి మీ దాసులు పాస్టర్ జక్కుల ఐజక్ గారు, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఆరంభించినటువంటి పరిచర్యను కొనసాగించాల్సిన బాధ్యత కలిగినటువంటి యవనస్తుడైనటువంటి మా ప్రియ సోదరుడు జక్కుల ప్రవీణ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని మీ ఆత్మతో నింపండి, బలంగా వాడుకోండి ప్రభువా. తండ్రి గారి పరిచర్యను, తండ్రి గారు విడిచిపెట్టిన పరిచర్యను మరింత ఎక్కువ విస్తారంగా చేయడానికి మీరు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. అక్కడ సంఘముల కొరకు, విశ్వాసులు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబానికి తండ్రి లేని లోటును మీరు తీర్చమని కోరుకుంటున్నాం. నా తల్లియు నా తండ్రియు నన్ను చేవిడిచినను, యెహోవా నన్ను విడనాడు, విడువడు, యెహోవా నన్ను చేరదీస్తాడు అని భక్తుడు చెప్పినటువంటి నిరీక్షణాపూర్వకమైన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్టి మాటలు మా నోళ్ళలోంచి, మాలో నుంచి రాగలటూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీ వాక్యం వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరం మీరు మాకు వినిపించండి ప్రభువా. యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా ప్రసారం అవుతున్నప్పుడు, ప్రసారమైనటువంటి కొన్ని దినాల తర్వాత ఆయా సమయాల్లో వింటున్న వారందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ఈ కార్యక్రమాన్ని టీవీల ద్వారా నెల్లూరు జిల్లాలోను, తిరుపతి జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను చూస్తున్న ప్రియులందరి కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇప్పటివరకు చేయడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనం చేస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి, అనగా ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి మా స్థానిక సంఘములో 4 దినాల ఉపవాస కూడికలు జరగబోతున్నాయి. అనగా ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు, ఎన్ని రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా,
స్థానిక సంఘంలో నేను మరియు కొంతమంది దైవజనులు మరియు కొంతమంది విశ్వాసులు ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తూ వేరు విషయాలను కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. కనుక 2వ నెలలో జరిగేటువంటి 4 రోజుల ఉపవాస కూడికలకి మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం ఆధారంగా చేసుకొని ప్రమాణము అనే దాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు గుర్తు చేయడం జరిగింది. ప్రమాణం అంటే ఏంటి, ఏమిటి మనకు ప్రమాణం? దేవుని వాక్యమే కదా మనకు ప్రమాణం, లిఖించబడినటువంటి లేఖనమే కదా, స్క్రిప్చర్సే కదా మనకు ప్రమాణం, ప్రవక్తల యొక్క వచనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలే కదా మనకు, లేదా ధర్మశాస్త్రములోని మాటలే కదా మనకు ప్రమాణాలు. మానవ మాటలు, లేకపోతే ప్రపంచంలో పెద్దవారు అనబడినటువంటి వారు పలికిన మాటలు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథములోని ప్రవచనాత్మకమైనటువంటి ప్రొఫెటికల్ వర్డ్స్, లేదు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలే మనకు ప్రమాణాలు. 4 ప్రమాణాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒక నివాసం నాశనం కావడం, ద హ్యాబిటేషన్ ఆర్ ద హౌస్ ఆఫ్ జూడాస్ వాస్ డెస్ట్రాయిడ్, అనగా యూదా ఇస్కరియోతు యొక్క నివాసము పాడు కావడం అనేటువంటి వాక్యం, లేకపోతే ఆ సంఘటన, దానికి ప్రమాణంగా ఇలా రాయబడింది అనే మాటను మనం అక్కడ చూసాం. తర్వాత 2వది ఆత్మ కుమ్మరించబడ్డం, ద పోరింగ్ అవుట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు, ఆత్మలోకి కుమ్మరించబడ్డాడు, 120 మందిలోకి కుమ్మరించబడ్డాడు, ప్రజలలోకి కుమ్మరించబడ్డాడు. ఆత్మల్లోకి పరమాత్మ పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు, అనగా ఆత్మ పాత్రలోకి పరిశుద్ధాత్మ అనేటువంటి పరమద్రవం, ఆత్మ సంబంధమైన కొత్త మద్యం. దేవుని స్తోత్రం. ఆత్మ కుమ్మరింపు గురించినటువంటి జోయల్ అనగా ప్రవక్త అయినటువంటి యోవేలు, అనగా పెంతికోస్తు ప్రవక్త అని చెప్పబడిన యోవేలు యొక్క మాటలను ఆధారంగా చేసుకొని, ఆ మాటలను ఎందుకు ఆధారంగా చేసుకోవాలి? అవి రాయబడి కొన్ని సంవత్సరాలైనాయి, కానీ వాటి నెరవేర్పు ఆయా సమయాల్లో కనబడిందో లేదో, మరి వాటి నెరవేర్పే ఈరోజు ఈ పెంతికోస్తు రోజు జరుగుతుంది అని బల్లగుద్ది పేతురు పాస్టర్ గారు ప్రసంగం చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నజరేతులోని సమాజ మందిరంలో, సినగోగ్ అట్ నాజరేత్, అక్కడికి వచ్చినటువంటి యేసు యెషయా గ్రంథములోని ఆ స్క్రోల్ని తీసుకొని, ఆ చుట్టను తీసుకొని చదివి, మీకందరికీ వందనాలని చెప్పకుండా, ఇది నేడు మీ వినికిడిలో, టుడే దిస్ స్క్రిప్చర్ వాస్ ఫుల్ఫిల్డ్ అని చెప్పాడు. దేవుని స్తోత్రం. లేఖనాలకు నెరవేరేటువంటి, ఫుల్ఫిల్ అయ్యేటువంటి, ఖచ్చితంగా జరిగేటువంటి ఒక స్వభావం ఉంది. 2వది ఆత్మ కుమ్మరింపును గురించినటువంటి ప్రవచనం. 3వది ఆయన యొక్క పరిపాలన, ద రూలింగ్, ద రెయిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పరిపాలన. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూడగలిగాం. 2వ అధ్యాయంలో కూడా ఆయన ఏదో ఒక కాగితంలో రాసుకొచ్చి ప్లాన్ చేసుకొని చెప్పింది కాదు. పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధాత్ముడు అందించినప్పుడు ఆయన అందుకున్నటువంటి స్క్రిప్చర్స్ అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. ఆత్మ సంబంధమైన సింహాసనము ఖాళీగా ఉంది, అక్కడ అభిషక్తుడైనటువంటి ఒక వ్యక్తి రావాలి. సింహాసనాలు ఖాళీగా ఉన్నాయి, అధికార పీఠాలు ఖాళీగా ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, లీడర్షిప్ క్రైసిస్ ఉంది, అక్కడక్కడ బద్దలైన బండ సందులు ఉన్నాయి. వీటిలో నడవడానికి ప్రజలు కావాలి, నాయకులు కావాలి. దేవుడు అందుకు లేపబోతున్న గాడ్ ఈజ్ రైజింగ్ లీడర్స్, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్. తరువాతి తరపు నాయకులని, 2వ తరపు నాయకులను దేవుడు లేవనెత్తున్నాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. 3వది హిస్ కింగింగ్, హిజ్ కింగ్డమ్ ఆర్ హిజ్ రూలింగ్, అనగా మెస్సియా యొక్క పరిపాలన. మానవ ప్రభుత్వాలు కాదు, హ్యూమన్ గవర్నమెంట్స్ కాదు, ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్స్ సన్, దేవుని కుమారుడైన మెస్సియాస్ మైటీ కింగ్డమ్.
దాని గురించి అక్కడ రాయబడింది, దానికి ప్రమాణంగా. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం గమనిస్తే 15, 16, 17 వచనాల్లో మనం చూసాం. అక్కడ రీబిల్డింగ్ ఆర్ ద రిస్టోరేషన్ ఆఫ్ ది టాబర్నికల్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క గుడారము అంటే ఏంటి, దావీదు యొక్క గుడారము మరలా కట్టడం ఏంటి అనే దాని గురించి, దానికి ప్రమాణ వాక్యాలు, దీనికి ప్రవక్తల వాక్యాలు సరిపోయినాయి అని చెప్పడం, వీటన్నిటి గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇలా గత ఎపిసోడ్లో ఎందుకు చెప్తున్నాను అంటే అవి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. రిమైండ్ చేయాలి వాటిని. సమయం కాస్త ఒక 7-8 నిమిషాలు పోతుంది, అయినప్పటికీ కూడా గత విషయాలు లేకపోతే ఓల్డ్ థింగ్స్ని, ఓల్డ్ అంటే మన జీవితంలో ఏదో వ్యక్తిగతమైన అనుభవాల గురించి కాదు, మనం మాట్లాడుకున్న ధ్యానించిన విషయాల గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటున్నప్పుడు, రివిజన్ చేసుకుంటున్నప్పుడు, స్టూడెంట్స్కి రివిజన్ క్లాసెస్ అన్నట్టుగా విజన్ క్లాసెస్ ఉన్నాయి, రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. రివిజన్ క్లాసెస్ ఉన్నాయంటే విజన్ క్లాసెస్ ఉన్నాయి. మొట్టమొదటిసారి బోధించేది విజన్ క్లాస్ అయితే తర్వాత జరిగేదంతా రివిజన్ క్లాస్. అలా చదివావు, ఇలా చదివావు, పలానా చదివావు, పలానా చెప్పాను, పలాంటి ఇంపార్టెంట్ కాదని, పలాంటి ఇంపార్టెంట్ అని ఇలా గుర్తు చేస్తూ మనము గుర్తు చేసుకుంటూ విద్యార్థి ముందుకు సాగుతాడు, గుర్తు చేస్తూ అధ్యాపకుడు బోధిస్తాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనకు కొన్ని విషయాల్ని గుర్తు చేస్తాడు. ఆయన యేసు ప్రభువును గురించినట్టు విషయాలు, అనగా యేసు ప్రభు చెప్పిన విషయాలు. హీ వుడ్ రిమైండ్ మై వర్డ్స్, హీ వుడ్ రిమైండ్ అబౌట్ మీ, నా గురించి, అనగా యేసు అనేటువంటి వ్యక్తిని గురించి, యేసు అనేటువంటి అద్భుతమైన వ్యక్తి గురించి, అనేక మంది వ్యక్తుల గురించి అని కాదు, యేసు అనేటువంటి ఏకైక వ్యక్తి, యేసు అనే ఏకైక పురుషుడు, దేవుని స్తోత్రం, యేసు అనే ఏకైక కుమారుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటి గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇదేమో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:8. స్తోత్రం, స్తోత్రం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక బట్ ఐ ప్రామిస్ యూ దిస్, అనగా అయినా లేకపోతే కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, శిష్యులారా, ఐ ప్రామిస్ యూ, ఐ ప్రామిస్ ద ఫాదర్స్ ప్రామిస్, నేను తండ్రి వాగ్దానాన్ని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. తండ్రి వాగ్దానమే నా వాగ్దానం. తండ్రి వాగ్దానం వేరు, నా వాగ్దానం వేరు కాదు. వాగ్దానము ఒకటే, వ్యక్తులు వేరైనప్పటికీ వాగ్దానం ఒకటే, వాక్కు ఒకటే, వ్యక్తులు మారారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, బట్ ఐ ప్రామిస్ యూ దిస్. వాట్ ఈస్ దిస్? ఏంటి? ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. స్తోత్రం. మీ మీదకి వచ్చి, మీలోకి వచ్చి, మీలో ఉంటూ, మీలో అంతర్నివాసం చేస్తూ కదా, హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. మరియమ్మకు చెప్పబడినట్టుగా మిమ్మల్ని కమ్ముకుంటుంది, కమ్ముకుంటాడు, మిమ్మల్ని ఆవరిస్తాడు. పొలాల్లో ప్రకృతిలో పొగమంచు ఆవరించినట్లుగా దేవుని ఆత్మ మనల్ని ఆవరిస్తాడు. హీ విల్ కవర్. కృప మనల్ని ఆవరిస్తుంది, దయ మనల్ని ఆవరిస్తుంది, కవర్ చేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కవర్ చేసినట్టుగా చేస్తుంది. ఐ ప్రామిస్ యూ దిస్, ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ పీపుల్, either 120 or 500. ఇక్కడ ఉన్న వారందరి మీదకి, లేదు అంటే మీరు కొన్ని దినములలోగే అంటున్నాడు కనుక కొన్ని దినాల తర్వాత, ఆఫ్టర్ ఎ షార్ట్ పీరియడ్ జరగబోయేటువంటి విషయం ఏంటంటే హీ విల్ కమ్. అది వస్తుంది అని కాదు, ఆయన వస్తాడు. తండ్రి ఆయన, నేను ఆయన, పరిశుద్ధాత్ముడు ఆయన. స్తోత్రం. 3 వ్యక్తిత్వాలు, త్రిత్వములోని విభజించబడిన 3 వ్యక్తిత్వాలు కాదు, విభజింపబడజాలని వ్యక్తిత్వాలు. యూ విల్, అండ్ వాట్ వుడ్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? యూ విల్ బి సీజ్డ్ విత్ పవర్. మీరు శక్తి చేత పట్టబడతారు. అనగా శక్తి మిమ్మల్ని పట్టుకుంటుంది, శక్తి మిమ్మల్ని తన గ్రిప్లో తీసుకుంటుంది. ఏ శక్తి? శక్తి కాదు, వ్యక్తి.
ఆ వ్యక్తి యొక్క శక్తి మిమ్మల్ని పట్టుకుంటుంది. యూ విల్ రిసీవ్ పవర్. మీరు పవర్ని స్వీకరిస్తారనడానికి యూ వుడ్ బి సీజ్డ్ బై పవర్ ఆర్ విత్ పవర్. యూ విల్ బి మై మెసెంజర్స్. శక్తి యొక్క మెసెంజర్స్ కాదు, మీరు పరిశుద్ధాత్మ యొక్క మెసెంజర్స్ కాదు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు యొక్క పరలోకపు మెసెంజర్స్. వీ ఆర్ ద మెసెంజర్స్. మెసెంజర్స్కి ఒక మెసేజ్ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెసెంజర్లకి మెసేజ్ లేకపోతే మెసెంజర్స్ అనే అవకాశం లేదు. వాళ్ళు మెసేజర్స్, మెసేజ్ కలిగిన వాళ్ళు, సందేశాన్ని కలిగిన వాళ్ళు సందేశకులు. అక్కడ రాయబడిన మాట యూ విల్ బి, మీరందరూ అనగా శక్తిని పొందిన వారందరూ మై విట్నెస్, సాక్షులు, మై మెసెంజర్స్ అనగా నా సందేశకులు, నా రాయబారులు, నా ప్రతినిధులు. టు వేర్, ఎక్కడికి, ఎక్కడెక్కడ? యెరూషలేం అనగా మహారాజు పట్టణమైనటువంటి, ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ అయినటువంటి యెరూషలేములోను, రాజధాని నగరంలోను, యూదయా ప్రాంతం మొత్తంలో, ద ప్రొవిన్స్ ఆఫ్ జూడియా, ఆ జూడయా ప్రాంతంలోను, అండ్ డిస్టెంట్ ప్రొవిన్సెస్ అనగా ఇరుగు పొరుగు ప్రాంతాలు మాత్రమే కాదు, దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, ఫార్ ప్లేసెస్ అండ్ నియర్ ప్లేసెస్. క్యాపిటల్ సిటీ మాత్రమే కాదు, చాలా దూరంలో ఉన్నటువంటి రాజధాని నగరాన్ని మాత్రం కాదు మీరు కవర్ చేసేది, గ్రామాల్ని, దూర ప్రాంతాల్ని, అన్రీచ్డ్ ప్లేసెస్ని, ఎవరు అడుగడని ప్రదేశాల్ని, ఎవరు కాలుమోపని స్థలాల్ని, ఈవెన్ టు ద రిమోటెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద, భూమి చాలా విశాలం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి పృథ్వీలో ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి ప్రపంచంలోని పలు స్థలాలకు మీరు వెళ్తారు. బికాస్ ఆఫ్ ద పవర్, యాజ్ యు ఆర్ సీజ్డ్ విత్ పవర్ ఆర్ యూ సీజ్ పవర్. శక్తిహీనులుగా మీరు ఎక్కడికి కదలలేరు. శక్తిహీనులు కాబట్టి 4 గోడల మధ్యలో పరిమితం అయిపోయారు. కానీ శక్తివంతులైనప్పుడు 4 దిక్కులకు వెళ్తారు. శక్తిహీనులుగా ఉన్నప్పుడు 4 గోడల మధ్యలోనే, కానీ శక్తివంతులైనప్పుడు పైనుంచి శక్తి వచ్చినప్పుడు ఈ శక్తితో మీరు బయటికి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ఎవాంజలిజం ఎక్స్ప్లోషన్ అనగా సువార్తీకరణ కొరకైనటువంటి విస్ఫోటనము, డయోస్పోరా, చెదరిపోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటిలోంచి మనం ఆలోచిద్దాం. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే ఇది పెంటెకోస్టలిజం వచ్చింది. కాదు. అపోస్తల కార్యములో గమనించండి, ముందు పరిశుద్ధాత్మను గురించి చెప్పబడింది, తర్వాత పెంతెకోస్తు గురించి చెప్పబడింది. అనగా పెంతెకోస్తుకు ముందే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పెంతెకోస్తుకి పరిశుద్ధాత్మకి సంబంధం లేదు. 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని కలుపుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం అంటే పెంతెకోస్తు అనుభవం అంటున్నారు. పెంతెకోస్తు అనుభవం అనే అనుభవం లేదు. దట్స్ ఎ ఫీలింగ్, నింపుదల అనుభవం, నడిపింపు అనుభవం, శక్తి పొందే అనుభవం, బాప్తిసపు అనుభవం, అంతవరకే. కానీ పెంతెకోస్తు అనుభవం కాదు, పరిశుద్ధాత్మ అనుభవం. పెంతెకోస్తు అనుభవమో, పస్కా అనుభవమో, లేదా పులియని రొట్టెల ఇంకా ఏదేదో పూరీము అనుభవమో కానీ కాదు. ఇవన్నీ యూదుల పండగ అనుభవాలు కాదు. మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు. దట్ ఈస్ అ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. స్తోత్రం. పరిశుద్ధాత్ముని వ్యక్తిగతంగా అనుభవించడం, ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్, బీయింగ్ ఫిల్డ్ విత్ హిమ్. పరిశుద్ధాత్మ నింపుదల దేనికి? దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, సాక్షులుగా ఉండడానికి. టు బీ విట్నెస్. స్తోత్రం. సాక్షులే వాళ్ళు, కానీ నిజ సాక్షులుగా ఉండడానికి. సాక్షులు అంటున్నప్పుడు నిజ సాక్షులు ఉన్నారు, అబద్ధ సాక్షులు ఉన్నారు. కానీ బల్లగుద్ది అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో రాయబడింది, 4వ అధ్యాయం చివరి భాగాల్లో వారు పునరుత్థానమును గురించి బలంగా సాక్షులు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. కానీ 5వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, ఇదియు గాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. స్తోత్రం. దేని గురించి అంట? యేసు ప్రభు యొక్క జననం గురించి సాక్ష్యం ఇచ్చిరి అని కాదు,
యేసు ప్రభు యొక్క జీవితం గురించో బాల్యం గురించో సాక్ష్యం ఇచ్చిరి అని కాదు, బహుబలంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. దేని గురించి? స్తోత్రం, పునరుత్థానాన్ని గురించి. ఇట్స్ అ విట్నెస్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లాజరు చనిపోయి తిరిగి లేవడం గురించి కాదు, యాయీరు కుమార్తె తిరిగి లేవడం గురించి కాదు, నాయీను అనేటువంటి గ్రామంలోని విధవరాలి వీటి గురించి కాదు. ప్రథమ ఫలముగా లేపబడిన క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యాలు అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, సాక్ష్యాలంటే సొంత డబ్బాలు కొట్టుకోవడం కాదు. సాక్ష్యము అనగా యేసును గూర్చినది, సువార్త యేసు గురించినది, సాక్ష్యము యేసు గురించినది, ప్రవచనము యేసు గురించింది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ జీసస్. నా గురించి కాదు సాక్ష్యం, నా గురించి కాదు ప్రవచనం, నా గురించి కాదు లేఖనం. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ జీసస్. జీససిజంలో మనం ఉన్నాం, క్రైస్టిజంలో మనం ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ జీసస్. అంతా యేసు గురించి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన సాక్షులుగా ఉండడానికి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలోను, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. మీరు భయపడ్డారు, మరలా భయపడ్డానికి ఒక్కసారి భయపడ్డారు, దట్స్ ఎనఫ్. కానీ మరలా 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 భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఏడ్చారు, మళ్ళీ మళ్ళీ ఏడవలసిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించారు, మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మరలా మీరు భయపడ్డకు దాస్యపు ఆత్మను, అనగా దేవుని ఆత్మ కాదు అది, ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. దేవుని ఆత్మ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మరలా మీరు భయపడ్డకు దాస్యపు ఆత్మను పొందలేదు. అయితే ఏంటి? స్తోత్రం, అక్కడ రాయబడిన మాటలు. దత్తపుత్రాత్మను పొందారు మీరు. యు రిసీవ్డ్ అనగా మీరు పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. కుమారులుగా మిమ్మల్ని ఆయన స్వీకరించాడు, దత్తపుత్రులుగా స్వీకరించాడు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? కుమారులు చేసినట్లుగా. ఇప్పుడు దత్తపుత్రులం అయినప్పటికీ కూడా కుమారుడు దత్తపుత్రుడు అనే తేడాలు చూపించకుండా, స్తోత్రం, అక్కడ జరుగుతున్న విషయం అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఏ రిలేషన్, ఫర్ ఏ కమ్యూనికేషన్, ఫర్ కాంటాక్టింగ్, స్తోత్రం, ఫర్ టచింగ్, ఒక రిలేషన్ కోసం దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని, ఒక సంబంధం కొరకు, ఒక రిలేషన్ కోసం, ప్రార్థనా సంబంధం కొరకు, విజ్ఞాపన సంబంధం కొరకు, మొరపెట్టేటువంటి సంబంధం కొరకు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇదే మాట కనిపిస్తుంది. మరియు మీరు యు ఆర్ ద సన్స్, యు ఆర్ నాట్ స్లేవ్స్, యు ఆర్ నాట్ సర్వెంట్స్. మీరు కుమారులైనందున మీరు అయ్యారు. మీ అంతటి మీరైన వాళ్ళు కాదు, ఆటోమేటిక్గా అయిన వాళ్ళు. సంబడి మేడ్ యూ యాజ్ ఎ సన్స్, సంబడి యాక్సెప్టెడ్ యూ యాజ్ సన్ ఆర్ డాటర్. మీరు అంగీకరించబడ్డారు కాబట్టి నాయనా తండ్రి, నాయనా తండ్రి. 8వ అధ్యాయంలో అబ్బా తండ్రి, ఇక్కడ నాయనా తండ్రి. స్తోత్రం, రెండు సేమే, వేరు వేరు కాదు. అబ్బా అనేటువంటి అరామిక్ భాషలోని పదం, నాయనా అనేటువంటి మన తెలుగు భాషలోని పదం. తండ్రి ఇట్స్ అ కామన్ వర్డ్, తెలుగులో ఉన్నట్టు మాట, మనకందరికీ తెలిసిన మాట. నండ్రి కాదు, తండ్రి. తండ్రి అని మొరపెట్టుటకు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను, ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్, దత్తపుత్రాత్మ అని రాయబడింది. దాని గురించే మరొక మాట, దేవుని కుమారుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, అనగా దేవుని కుమారుడైన యేసు ఆత్మ. స్తోత్రం, దత్తపుత్రాత్మ, దేవుని కుమారుని ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి సాక్షులుగా ఉండడానికి, రెండవది సంబంధం కలిగి ఉండడానికి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరందరూ రోమా పట్టణంలో సంఘస్థులను ఉద్దేశించి మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది స్తోత్రం. ఏంటంటే చాలండి సార్, విస్తారమైన నిరీక్షణ, విస్తారమైన వాన అన్నట్టుగా, మోపైన వాన, ప్రచండ వర్షం అన్నట్టుగా, విస్తారమైన వర్షం కురిసింది అన్నట్టుగా, విస్తారమైన నిరీక్షణ కలుగుటకు, టు హ్యావ్ ద బ్లెస్డ్ హోప్, స్తోత్రం, త్రూ హోలీ స్పిరిట్. స్తోత్రం, పరిశుద్ధాత్మ ద్వారా విస్తారమైన నిరీక్షణ మీకు కలుగునట్లుగా. సరే, మనంతా చదివేట టైం లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం రాయబడిన మాట
దీనికి అనుబంధంగా ఉంది కాబట్టి, కనెక్టివ్గా ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. స్తోత్రం. చదువుదాం. స్తోత్రం. అంతేకాదు ఆత్మ యొక్క అనగా పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ ఫలములు, ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్న మనలో మనము మూలుగుచున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఏంటంటే ఇక్కడ రాయబడిన మాటలు, వీఆర్ వెయిటింగ్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్, వీఆర్ హోపింగ్. శుభప్రదమైన నిరీక్షణ. మళ్ళీ శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి అంటారేమో. తీతుకు రాసిన పత్రిక 2:12-13 వచనాల్లో మనం గమనిస్తే శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు యొక్క రాకడ. మూడో విషయం, ఎందుకు మనకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. వై వి నీడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎఫెసీ పత్రిక 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న తన స్వరక్తము చేత సంపాదించుకున్నటువంటి హిజ్ ఓన్ పీపుల్, హిజ్ బ్లడ్ బ్రాట్ పీపుల్, ప్రజలకు విమోచన కలుగు నిమిత్తమై ఈ ఆత్మ అనగా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు, మనము పొందబోయే స్వాస్థ్యానికి, మనము ప్రవేశించబోయేటువంటి స్వాస్థ్యానికి, మనము ప్రవేశించబోయేటువంటి పరలోకానికి, మనము ప్రవేశించబోయేటువంటి పరమ కానానుకి, కానాను కన్నా శ్రేష్టమైనటువంటి దేశానికి. స్తోత్రం. ఆయన సంచకరువు అయినాడు, అడ్వాన్స్ అయినాడు, ఎర్నెస్ట్ మనీ అయినాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ విషయము, స్వాస్థ్యాన్ని పొందడానికి, స్వాస్థ్యాన్ని పొందుతాము అనేటువంటి నిశ్చయిత మనకు కలిగించడానికి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు నేను మీకు సాక్షులుగా ఉండడానికి, సంబంధం కలిగి ఉండడానికి, అంతేకాకుండా మూడవదిగా శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడానికి. 4వ విషయం మనం ఆలోచించాం, స్వాస్థ్యాన్ని, పరలోకపు నిత్య స్వాస్థ్యాన్ని, అక్షయమైనది, వాడబారనిది, మహిమ కలిగిన స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, పొందడానికి, అందులో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరమైంది. దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆది అపోస్తులకు అనుగ్రహించినట్లుగా అంత్య దినాల్లో ఉన్నటువంటి సంఘములు అపోస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఈ ఆత్మ కుమ్మరింపు, ఆత్మ నింపుదల అనుభవం అందుబాటులో ఉంది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.